తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ ధరకే కొంటుంది కొమ్మూరి గోల్డ్. శ్రీమాత్రే నమః. సుమన్ టీవీకి స్వాగతం. నేను గీతాంజలి. ఇవాళ మనతో పాటు ఉన్న అతిథి అమ్మవారి ఉపాసకులు శ్రీ 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 ఆనంద శివకామేశ్వరి సన్నిధానం పీఠాధిపతులు శివకామేశ్వరి ఆనందమయ్యి అమ్మతో మాట్లాడదాం. ఎన్నో అమూల్యమైన విషయాలు తెలుసుకుందాం. అమ్మ నమస్కారం. శ్రీమాత్రే నమః తల్లి. అమ్మ, అధిక జ్యేష్ఠ పౌర్ణమి అమ్మ చాలా విశేషమైన రోజు అని చెప్తారు. మరి ఆ విశేషం ఏంటి మాట్లాడుకుందాం. ఆ రోజు విధిగా ఖచ్చితంగా ఇది ఆచరించాలి అంటూ ఏమైనా ఉందా? సుమన్ టీవీ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః. అధిక మాసం, అధిక మాసం అంటేనే అధికస్య అధికం పుణ్యం, అధికస్య అధికం బలం. ఎందుకంటే అమ్మ, అధిక మాసం ఎలా వస్తుందో ఒకసారి చెప్పుకుందాం. ఎందుకంటే దీనికి అనుసంధానం చేసే ఉంటుందన్నమాట. 32 నెలల తర్వాత వచ్చేటటువంటి మాసాన్ని అధిక మాసం కింద పరిగణలోకి తీసుకుంటారు. అంటే మనకి సంవత్సరానికి 24 నెలలు కదా. ఈ 24 నెలల్లో అందుకే ఒక సంవత్సరం ఉండదు. రెండో సంవత్సరంలో మనకి ఈ అధిక మాసం అనేది వస్తూ ఉంటుంది. అవును. ఇప్పుడు వచ్చిన తర్వాత మళ్ళీ 32 మాసాల లెక్కగా అంటే మళ్ళీ వచ్చేది పాల్గొన మాసంలో అయి ఉండొచ్చు. ఇట్లా అధిక మాసాలు అంటే ఒక్కొక్క నెలకి 13 మాసాలు వస్తూ ఉంటాయి. అదే 33వ నెలగా మనం పరిగణలోకి తీసుకుంటాం. ఈ 33వ మాసంలో 33 రూపాయలు కానీ, 33 పళ్ళు కానీ, 33 అరిసెలు కానీ దానం చేయడం వల్ల చాలా పుణ్యం ఉంటుంది. ఒకేసారి సంఖ్య 33 ఖచ్చితంగా ఇస్తారమ్మా. బ్రాహ్మడికి కూడా 33 రూపాయలు లేదా 333 రూపాయలు దానం ఇచ్చి ఆ దేవాలయంలో కూడా 33 రూపాయలు సమర్పించి 33 పళ్ళు సమర్పించి ఏదైనా కోరిక కోరుకుంటే నెరవేరుతుంది. అబ్బో. ఈ అధిక మాసం ఎందుకంటే చెప్పాను కదమ్మా, అధికం పైగా మాసాలన్నిట్లో కన్నా ఈ మాసం ఏంటి, జ్యేష్ఠ మాసం. జ్యేష్ఠం అంటే ఏంటి, అన్నిటికన్నా పెద్ద మాసం అన్నమాట. దీని పేరే జ్యేష్ఠ మాసం. చూడండి, జ్యేష్ఠ నక్షత్రం కూడా నక్షత్రాలన్నిటిలో కంటే పెద్దగా ఉంటుంది. జ్యేష్ఠ నక్షత్రము నక్షత్రాలన్నిటిలో కంటే జ్యేష్ఠ అంటే చాలా ప్రత్యేకమైనటువంటి మాసము. పైగా అధిక మాసం రావడము చాలా విశేషము. అందరూ కూడా చక్కగా మామూలుగా గుడికి వెళ్తే రూపాయో 5 రూపాయలు 10 రూపాయలు వేస్తాం. మీకు స్తోమతను బట్టి 33 రూపాయలు కానీ 333 రూపాయలు కానీ. ఇప్పుడు మామిడి ఫలాలు బాగా దొరుకుతాయి కదా, 33 మామిడి ఫలాలు చక్కగా దానం ఇవ్వండి బ్రాహ్మడికి, సద్బ్రాహ్మడికి. దేవాలయంలో ఉన్న పూజారి గారికి దానం ఇచ్చి అక్కడ మీకు ఏ కోరిక ఉందో ఆ కోరిక శివాలయానికి వెళ్తే చక్కగా నంది చెవిలో చెప్పుకునండి, తప్పకుండా నెరవేరుతుందమ్మా ఇది. అది కాకుండా ఇంకా విశేషం ఏంటంటే జ్యేష్ఠ పౌర్ణమి రోజు మహాలక్ష్మి ఆరాధన చాలా విశేషం. చాలా విశేషం, చాలా విశేషము. ఈ పౌర్ణమికి 2 పౌర్ణములు వచ్చాయి కదా ఈసారి జ్యేష్ఠ మాసంలో. మహాలక్ష్మి ఆరాధన మనకి ఈ దారిద్ర్య బాధల్ని దూరం చేస్తుంది. ఎప్పుడూ కూడా ధనానికి అన్న వస్త్రాలకి లోటు లేనటువంటి స్థితిని కలగజేస్తుంది ఈ జ్యేష్ఠ పౌర్ణమిని మనం ఆచరించడం వల్ల. అందుకే నోములు చేసుకుంటూ ఉంటాం. ఈ నోములు వ్రతాల్లో 33 పున్నములని ఒక నోము ఉంటుంది. ఇట్లా 33 పున్నములని ఒక నోము ఉంటుంది. అంటే ఈ 33 సంఖ్యకి చాలా ప్రత్యేకత అన్నమాట. ఈ 33 పున్నముల నోముకి చంద్రుణ్ణి ఆరాధించి ఆ పౌర్ణమికి అమ్మవారి యొక్క పారాయణ చేస్తూ ఉంటారు. చాలా విశేషం. అంటే ఈ 33 సంఖ్యకి ఉండేటటువంటి ఫలితం అలాంటిది. అందుకని ఇది 33వ మాసంలో ఈ మహాలక్ష్మిని ఆరాధన చేయడం వల్ల చాలా విశేషమైన ఫలితం ఉంటుంది. ఉదయం నుంచి సంకష్ట వ్రతం ఎలా చేస్తాం, ఉపవాసం ఉండి సాయంత్రం దాకా పూజ చేసుకుని, అలాగే ఇక్కడ కూడా ఉదయం నుంచి ఉపవాసం ఉండి మీకు వీలైతే సత్యనారాయణ వ్రతం కూడా చేసుకోవచ్చు. ఎందుకంటే దీన్ని జ్యేష్ఠ మాసాన్ని పురుషోత్తమ మాసం అని కూడా అంటూ ఉంటారు. అధిక మాసాలని పురుషోత్తమ మాసం అని కూడా అంటూ ఉంటారు. సత్యనారాయణ వ్రతం చేసుకోవచ్చు. అది మీకు వీలు కాకపోతే ఉపవాసం ఉండి, ఇప్పుడు అందరిళ్లలోనూ లక్ష్మీ విగ్రహాలు ఉంటున్నాయి కాబట్టి పెట్టుకుంటున్నారు కదా, చక్కగా పాలతో అభిషేకం చేసుకొని అర్చనా కార్యక్రమాలు చేసుకొని లక్ష్మీ హృదయం ఉంటుంది. తర్వాత లక్ష్మీ కవచము, హృదయము, ఇట్లా లక్ష్మీ సహస్రనామాలు కూడా ఉంటాయి. లలితా సహస్రనామం లాగా లక్ష్మీ సహస్రనామాలు కూడా ఉంటాయి. అవి మీకు సమయం ఉంటే ఇవన్నీ చేయండి. లేదంటే మాత్రము తర్వాత లక్ష్మీ చాలీసా కానీ కనకధారా స్తోత్రాన్ని కానీ పారాయణ చేయండి. ఇది చాలా విశేషం. ఈ కనకధార పారాయణ 11 సార్లు చేయండి. ఇది చేయడం వల్ల
చాలా విశేషమైనటువంటి లక్ష్మీ ప్రాప్తి కలుగుతుంది. జీవితంలో ఒక్కొక్కసారి ఏం చేయాలో తోచదు ఆర్థికంగా. అలాంటి వాళ్ళు అంతా అన్ని వైపుల నుంచి ఆర్థికంగా మూసుకుపోతాయమ్మ దారులు. అలాంటి వాళ్ళు ఖచ్చితంగా ఈ జ్యేష్ఠ పౌర్ణమి వ్రతం చేసుకోవడం వల్ల చాలా విశేషమైన ఫలితం ఉంటుంది. పైగా అధిక మాసంలో వచ్చింది. అధిక మాసం ప్రత్యేకతే పూజలు వ్రతాలు ఉండవు, కానీ తపస్సు, ధ్యానం, దానం చేసుకుని ఇది చాలా మంచిది. ఈ మహాలక్ష్మి పూజ ప్రదోష కాలంలో చేసుకున్న తర్వాత బిల్వాలతో అర్చన చేయాలి అమ్మవారికి. లక్ష్మీ అష్టోత్తరాన్ని 108 బిల్వాలతో అర్చన చేసి, ఈ బిల్వాలు ఏవైతే ఉంటాయో వాటిని పడేయద్దు, ఎండ పెట్టాలి. పూజ అయిపోయిన తర్వాత మరుసటి రోజు శుభ్రం చేసుకుని వాటిని ఎండపెట్టి చూర్ణం కింద చేసి ఆ విభూదిలో కలిపి రోజు బొట్టు పెట్టుకుంటే లక్ష్మీ ప్రాప్తి కలుగుతుంది. ఆ బిల్వ అంటే చూడండి, మన కనకధారాలో కూడా చెప్తూ ఉంటారు, ఆ బిల్వ వృక్షం మీదే అమ్మవారు ఉంటుంది అని చెప్పి చెప్తూ ఉంటారు. బిల్వాలతో అర్చన అమ్మవారికి చాలా విశేషం, లక్ష్మీదేవికి చాలా విశేషం. ఇలా చేయండి. తర్వాత ఇవంతా పూజాది కార్యక్రమాలు అయిపోయిన తర్వాత ఒక సద్బ్రాహ్మడికి మీకు కుదిరితే మడిగా వండితే భోజనం వడ్డించుకోండి, లేదంటే ఒక స్వయం పాకం ఇవ్వండి. ఆ రోజేనమ్మా? ఆ రోజే ఇవ్వాలి. స్వయం పాకం అంటే ఏదో చిన్న చిన్న పొట్లాలు కట్టి ఇవ్వడం కాదు, మీకు స్తోమతను బట్టి వీలైనంత చక్కగా ఒక 5 కిలోల బియ్యము, పెసరపప్పు, అందులో దుంప ఉండాలమ్మ, ఒక కాయగూర, ఒక దుంపకూర, ఒక ఆకుకూర, పాలు, పెరుగు, నెయ్యి, నూనె, చింతపండు, బెల్లము, వస్త్రాలు, దక్షిణ, ఇవన్నీ ఉండాలి స్వయం పాకంలో. ఆ పూటకి మీరు ఇచ్చేటటువంటి పదార్థాలు ఏవైతే ఉన్నారో ఆ బ్రాహ్మణుల ఇంట్లో ఒక 5గురు ఉన్నారనుకోండి, ఆ 5గురికి సరిపోయేంత ఇవ్వాలి. దాన్ని స్వయం పాకం అంటారు. అలా ఇచ్చి చక్కగా ఇంటికి వచ్చి ప్రసాదం కుటుంబంతో అంతా కలిసి చక్కగా ప్రసాదం తీసుకోవాలి. ప్రత్యేకంగా ఆ రోజు ఎప్పుడు లక్ష్మీ పూజ చేసినా ఎవరితోటి వాగ్వాదానికి దిగకూడదు. కానీ చాలా కోపం అప్పుడే వస్తుంది. అవునా? పరీక్షగా వస్తుంది అనమాట. అంటే పర్ఫెక్షన్గా ఉండాలి, పర్ఫెక్ట్గా ఉండాలని చెప్పి మనం యాంగ్జైటీ పెరిగిపోతూ దాంట్లో మాట దాటిపోతూ ఉంటాం. అలాంటిది లేకుండా చాలా ఓర్పుగా ప్రశాంతంగా చక్కగా ఈ లక్ష్మీ పూజ చేసుకోవడము చాలా విశేషమైన ఫలితం ఉంటుంది. ఈ బిల్వాలతో అర్చన మాత్రం చాలా విశేషం. అమ్మవారికి ఒక బిల్వ మాలను సమర్పించడము, బిల్వాలతో అర్చన చేయడము, ఇది కూడా చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని కలగజేస్తుంది. మళ్ళీ చెప్తున్నాను, ఈ బిల్వాలని పడేయద్దు చెత్తలో, చక్కగా ఎండలో పెట్టి ఎండబెట్టి చూర్ణం అయిపోతాయమ్మా. ఈ ఎండకి ఎండిపోయి చూర్ణం అయిపోతాయి. వాటిని విభూదిలో కలిపి లేదా మీకు ఒక వస్త్రంలో ఇలా ఇలా కడితే సన్నగా రాలుతుంది కూడా, బాగా జల్లెడ పెడితే రాలుతుంది. దాన్ని విభూదిలో కలిపి చక్కగా, లేదు మీకు అవకాశం లేదు అన్నప్పుడు ఏదైనా కొద్దిగా ఒక హారతి కర్పూరం వేసి ఇన్నైతే కొంచెం అగ్నిని రగిల్చి అందులో వేసినా కూడా అది బూడిద కింద అయిపోతుంది. అట్లా కూడా ఇంత మిగిలిన ఆ విభూతి చక్కగా మళ్ళీ మామూలు విభూతిలో కలుపుకుని, అసలు విభూతి అనే పదానికి అర్థం ఏంటి అంటే సంపద. సంస్కృతంలో విభూతి అంటే సంపద. అందుకే ఆ పరమేశ్వరుడు ఒళ్ళంతా విభూతి రాసుకుంటాడు అంతే. ఎందుకంటే ఐశ్వర్యం మొత్తము నా అధీనంలోనే ఉంది, కానీ నేను ఎక్కడుంటాను, ఇదేది శాశ్వతం కాదు, శ్మశానం దగ్గర ఉంటాను. ఎవరైనా ఎంత సంపద ఉన్నా అక్కడికే రావాలి అని చెప్పడానికి సంకేతంగా ఆయన అక్కడే ఉంటారు. అందులో విభూదే రాసుకుంటారు. విభూది అంటే సంపదమ్మ, సంపద. సంస్కృతంలో విభూది అంటే ఎన్ని రకాల విభూతులు ఉన్నాయో చాలా అంటారు కదా. అది కదా, అందుకని చక్కగా ఈ పరిహారాన్ని పాటించి అందరూ ఆ లక్ష్మీదేవి యొక్క కృపకి పాత్రులు కండి. ముఖ్యంగా చెప్పాల్సింది, ఆ ఒక్కరోజైనా సూర్యోదయ పూర్వమే లేవడము, ప్రదోష కాలంలో నిద్రపోకుండా, ఆ ఇంట ఎవ్వరూ నిద్రపోవద్దు. కొన్ని నియమాలు పాటించాలి. ఇది మీరు ఏంటి చాదస్తంగా చెప్తున్నారు అనుకున్నా సరే, మీరు అర్ధరాత్రి 2ంటికి పడుకున్నా ఆ రోజు సూర్యోదయానికి ముందే లేవాలి. ప్రదోషంలో ఎవరు నిద్రపోవడం కానీ, వాగ్వాదన కానీ, ఏడవడం కానీ ఇది లేకుండా ఆ రోజు ప్రశాంతంగా పూజ చేసుకోవాలి. అధిక జ్యేష్ఠ పౌర్ణమి ఈ విధంగా జరుపుకోవాలి. అమ్మా చక్కగా వివరించారు. ధన్యవాదాలమ్మా. శ్రీమాత్రే నమః.